ఐ వాజ్ డౌట్ అది ఎంతవరకు పనిచేస్తుంది అన్నట్టు అనుకున్నా. బికాస్ వీ హావ్ సీన్ సో మెనీ ప్రోడక్ట్స్ కదా మన ఎక్స్పీరియన్స్ లో ఇది కూడా పనిచేయదేమో అనుకున్నా. అనుకుంటూనే వాడాను. అనుకుంటూ వాడినప్పుడు రిజల్ట్స్ వచ్చిందని చాలా మంది అనుకోలేరు, నాకు రాలేదంటారు. బట్ నాకేంటంటే నిజంగా నాకు తెలిసింది, రిజల్ట్స్ వచ్చింది నాకు. పార్కిన్సన్స్ తగ్గింది వండర్ఫుల్ గా 20 days లో. సూపర్ సార్. 20 days లో పార్కిన్సన్స్ తగ్గింది. 20 days లో నాకు షుగర్ తగ్గింది. నెల పట్టింది కాన్స్టిపేషన్ తగ్గింది. కాళ్ళు వాపులు ఉండే అవి కూడా నెలలో తగ్గిపోయినాయి. ఇప్పుడు స్టిల్ ఇవాళ కూడా లేవు. లేకపోతే ఫేస్ కూడా మార్పు వచ్చింది. అది వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నాకైతే ఏం తెలుసు కానీ, ఎందుకంటే ఐ అబ్జర్వ్డ్ రిజల్ట్స్ ఇన్ మై వైఫ్. ఆవిడ ఫేస్ లో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది, చాలా బ్రైట్ గా అయింది ఆవిడ ఫేస్. ఆవిడకి ఫర్ ది లాస్ట్ 20 years యూటీఐ ఉండేది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అప్పుడు ఒక సర్జరీ జరిగింది ఆవిడకి. ఆ సర్జరీలో ఆవిడ దెబ్బతింది. ఆ వేళ నుంచి ఇవాటి వరకు యూరిన్కి వెళ్తే బర్నింగ్ పెయిన్. ఆవిడ్ని గుంటూరు కానీ రాజమండ్రి దాకా తిప్పా. ఐ స్పెంట్ మోర్ దాన్ 2 lakhs. ఏ డాక్టర్ కూడా యూటీఐ అంటున్నాడు, యూటీఐకి రాస్తాను. యూటీఐ కాదు, టెస్ట్ చేపిస్తుంటే యూటీఐ రావట్లే, ఏ టెస్ట్ లోనూ యూటీఐ రావట్లే. డాక్టర్ ఏం చేస్తాడు, పెయిన్ వచ్చావు కదా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఐ హావ్ టు ప్రిస్క్రైబ్ సంథింగ్. అలా జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మా ఆవిడది అన్నోన్ డిసీజ్ అయిపోయింది. అయిపోతే ఇది వాడేది. షీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ వాటర్. అయితే డ్రమేటికల్లీ 30 days తగ్గిందండి. స్టిల్ ఇవాళకి కూడా తగ్గి కూడా 4 నెలలు అయింది. ఇవాళకి కూడా 5 months నుంచి వాడుతున్నారు కాబట్టి ఒక నెలలోనే షీ గాట్ గుడ్ రిజల్ట్స్. సూపర్ సార్. ఆవిడ చెప్పదు, నేను చూసా కదా, ఆవిడ చెప్తుంది కాబట్టి నేను చూశాను కనుక. ఎందుకంటే ఆవిడని నేను గుంటూరు కానించి రాజమండ్రి దాకా తిప్పా దీని గురించి. వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ రిజల్ట్స్. ఫార్చునేట్లీ మాకు ఇది ఈ ప్రోడక్ట్ తటస్థపడింది. వీ యూజ్డ్ దిస్ ప్రోడక్ట్స్. మా పాపకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి, తగ్గినాయి. మా బాబుకి నడుము చుట్టూ ఇది ఫ్యాటీ ఉండేది, అది తగ్గిపోయింది. ఇలా మా ఫ్యామిలీకి సంబంధించి ఇన్ని చేంజెస్ వచ్చినాయి, ఇన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. సార్ ఈ ఏరియా సార్ ఇది పెద్దవేగి మండలం. అంటే ఏలూరు డిస్టిక్ వస్తుంది సార్. ఏలూరు డిస్టిక్ వస్తుంది సార్. మీ హాస్పిటల్ పేరేంటి సార్? మామూలుగా అయితే మా మమతా క్లినిక్ అని పెడతాం. మెడికల్ షాప్ పేరేమో అరుణ మెడికల్ షాప్. సార్ ఈ ప్రొడక్ట్ మనం ప్రతి ఒక్కరికంటే రిఫర్ చేయొచ్చా సార్? ఈ ప్రొడక్ట్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది కదా మీకు, మీరు ఈ ప్రొడక్ట్ ని రిఫర్ చేస్తున్నారా పేషెంట్? ఎందుకు చెప్పలేదు? చెప్తున్నా. ఇప్పుడు నేను కనీసం 7-8 మంది చేత వాడించాంగా. వాడించారా? వాళ్ళకి ఎలా మనం ఎన్ని కిట్ కొన్నా ఇప్పటికి జరిగింది. నేను కేవలం హెల్త్ మీదనే వెళ్తున్నా, వితౌట్ బిజినెస్ గురించి నాకు అసలు తెలియదు, చెప్పలేను కూడా. మీరు ఎంతసేపు చెప్పినా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు అదర్స్ అబౌట్ బిజినెస్. హెల్త్ గురించి చెప్పమంటారా? ఎంతసేపు అయినా చెప్తాను. ఎందుకంటే ఈ ప్యాడ్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇది మంది కాదు. దీంట్లో నీళ్లు మనవి. ఈ నీళ్లు మన ఇంట్లో నీళ్లే మనం పోసుకున్నాం. అవును సార్. ఈ ప్యాడ్ ఎక్కడిది? మ్యాగ్నెట్, కంప్లీట్ మ్యాగ్నెట్ ప్యాడ్. ఈ మ్యాగ్నెట్ ఎక్కడిది?
బాగా గ్రౌండ్ ఎర్త్ లో నుంచి బాగా 600-700 800 అడుగు నుంచి నియోడియం అనే ఒక ప్రత్యేకమైన రేర్ మ్యాగ్నెట్ అది. ఆ మ్యాగ్నెట్ తీసి నీకు యాడ్ చేసి ఇచ్చాడు. యూజువల్ గా మనం ఏం చేస్తాం, ఇదివరకు రాగి బిందులో నీళ్లు పోసుకునేవాళ్ళం, ఆ నీళ్లు తాగేవాళ్ళం తెల్లారి. అంటే రాగిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా వాటర్ లోకి వస్తాయని ఒక అభిప్రాయం. నిజం కూడా అంతే. అట్లాగే ఈ మ్యాగ్నెట్ లో ఉండే నియోడియం అనే ఈ మ్యాగ్నెట్ ఉండేదంతా కూడా ఎప్పుడైతే మ్యాగ్నెట్ డైరెక్ట్ గా తినలేం కదా, నీళ్లు రాగి బిందులో పోసుకుని అవి నీళ్లు మాత్రమే తాగుతాం, రాగిని మనం తిన్నాం. అట్లాగే ఈ మ్యాగ్నెట్ ని దీన్ని పెడతాం, దీని నుంచి మ్యాగ్నెట్ వేవ్స్ ఈ నీళ్లు తీసుకుంటాయి. ఎందుకంటే నీళ్ళు అంటే డయామాగ్నెటిక్ కనుక నీళ్లు లాగేసుకుంటాయి మ్యాగ్నెట్ ని. ఆ నీళ్లు మనం తాగుతాం. తాగినప్పుడు మనకు నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట, దాదాపు 300 బెనిఫిట్స్ వస్తాయి. అంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పడానికి లేదనమాట. ప్రతి మనిషి కూడా తాగాలి, తాగితేనే మంచిది. తాగినాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు మాట చెప్పాలంటే. ఇక రోగం వచ్చాక లక్షలు ఖర్చు పెడతాం, అది మన ఇష్టం. రోగం రాకముందు 10,000 ఖర్చు పెట్టారంటే అటు ఇటు చూస్తారు. ఏం చేయగలం? అప్పటికి చెప్పి నోరు పోతుంది. ఉంటున్నారు అనుకుంటే కొంతమంది ఇంకా టైం తీసుకుంటారు అందరికి తెలియాలంటే. ఇది ఎలాంటి వాళ్ళు వాడుకుంటుందంటే, ఇప్పుడు హెల్త్ గైడ్ లో ఇచ్చేసాడు, ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్, పేస్ మేకర్ యూజర్స్, ఇన్సులిన్, ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్స్ పెట్టిన వాళ్ళు, ఈ 3 రకాల వాళ్ళు వాడకూడదు. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు, వాడాలి కూడా. దట్టు నేను షుగర్ ఉన్న వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడాలి. అది ఎప్పుడైతే ఇప్పుడు షుగర్ అని ఇప్పుడు మనకు కనిపించేది షుగరు, షుగరు బీపీ వాడాలి, అందరూ వాడాలి. ఇది మనకు తెలిసేది ఏంటంటే ఇనిషియల్ గా అది హార్ట్ ని కాపాడుద్ది, హెల్త్ కాపాడుద్ది, లివర్ హెల్త్ కాపాడుద్ది, కిడ్నీ హెల్త్ కాపాడుద్ది, 3 హెల్త్ కాపాడుద్ది. ఎప్పుడైతే ఈ 3 హెల్తీగా ఉన్నాయో బాడీలో అన్ని హెల్తీగానే ఉంటాయి. కిడ్నీ హెల్తీగా ఉండి, హార్ట్ హెల్తీగా ఉండి, లివర్ హెల్తీగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? బట్ కాకుంటే ఏంటంటే ఈ షుగర్ అనేది ఈ విషయంకి వచ్చిన తర్వాత షుగర్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ వచ్చేది ఎవరికి? ఎవరన్నా హార్ట్ అటాక్ తో చనిపోయారు, షుగర్ ఉన్నవాళ్ళు చనిపోయారు అంటే, ఎవరన్నా షుగర్ ఉన్నవాళ్ళు చనిపోయారు అంటే రీజన్ ఏంటి? హార్ట్ అటాకే. షుగర్ ఉన్నవాడు ఎవడైనా చనిపోయాడు అంటే హార్ట్ అటాక్. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది అంటే అందరికి వస్తుంది, కానీ షుగర్ ఉన్నవాళ్ళు చనిపోవడానికి ప్రధాన కారణం హార్ట్ అటాక్ కదా. హార్ట్కి ఎలా నీ హార్ట్ని ఎలా కాపాడుకుంటావు? ఇప్పుడు హార్ట్కి వెళ్ళే వెసల్స్ లో నుంచి నీకు షుగర్ కూడా వెళ్ళిపోద్ది. బ్లడ్ తో పాటు హార్ట్కి పంప్ చేసే వెసల్స్ లో నుంచి షుగర్ వెళ్తుంది, బ్లడ్ వెళ్తుంది, బ్లడ్ తో పాటు షుగర్ వెళ్తుంది. షుగర్ ఏం చేస్తుంది? ఆ వెసల్స్ ని నేరో చేసుకుంటూ వచ్చేస్తుంది, పాకుడు పట్టేసి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు స్టంట్లు వేయించుకున్నా, 1-2 స్టంట్లు వేయించుకున్నా, బైపాస్ చేయించుకున్నా, ఏం చేయించుకున్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. నువ్వు రక్తం పలసపట్టకి అటవరసాటిన ఇలాంటి చాలా వాడతావు, పలసపడతాయి. పలసపడ్డ ఈ షుగర్ వల్ల నేరో అయ్యే వెసల్స్ మాత్రం నేరో అవుతూనే ఉంటాయి, అవి అవుతూనే ఉంటాయి. అందుచేత ఏమవుతుందంటే, నీవు ఎవరైనా సరే చనిపోయారు షుగర్ వల్ల అంటే హార్ట్ అటాకే. అది నేరో అని హార్ట్ బ్లాక్ చేసి ప్రోడక్ట్ ఎలాంటి వాళ్ళతో కూడా మనం వాడించచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇల్లు ఆయనకు ఒక ఆయనకి ఇచ్చాం, ఇప్పుడు ఇల్లు ఆయనకు ఒక ఆయనకి ఇచ్చాం. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్. సైడ్ ఎఫెక్ట్స్